ఎంత ఎక్కువ కాలం బతికాము, ఎంత ఎక్కువ సేవ చేశాము, ఎంత పెద్ద సేవ చేశాము, ఎంత చిన్న సేవ చేశాము, ఎన్ని సంవత్సరాలు కల్వరి చర్చిలో ఉన్నాము, అది ముఖ్యం కాదండి. అది ముఖ్యం కాదు. దేవుడు నీ కొరకు నిర్ణయించిన కార్యాన్ని నువ్వు చేసావా? దేవుడు నిర్ణయ కాలంలో నీకు ఇచ్చే దాన్ని పొందుకునే వరకు నువ్వు కనిపెట్టావా? నిర్ణయ కాలమున జరుగును, అది తప్పక జరుగును, ఆలస్యముగా వచ్చినను దాని కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. నేను కనిపెట్టాను. బస్సు రాకపోతే ఆటో తీసుకెళ్ళిపోతా. బస్సు రాకపోతే ఎవరిదన్నా లిఫ్ట్ అడిగి వెళ్తాను, వాడు కింద పడేస్తాడు, తలకాయ వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు మనం కంగారు పడిపోతాం. దేవుడు ఇచ్చేదాకా ఊరుకో. చిన్నప్పుడు మా అమ్మ కోడి పిల్లలు చేయించేది, కోడిగుడ్లు బతికించేది. ఆ 21వ రోజు నిద్రపోయేవాడిని కాదు నేను. ఆ గుడ్డు పగలగొట్టుకొని ఎట్లా బయటకు వస్తాయి అని చూసుకుంటూ కూర్చునేవాడిని. కొన్ని పటక్కన వేలు కొట్టుకొని వచ్చేసేవాళ్ళు చక్కగా. కొన్ని ఏం చేస్తాయంటే ముక్కుతో పట్టుకుంటుంది, చిల్లు పెట్టుద్ది, అది ఇంకా రాదు. మమ్మీ 4 పిల్లలు వచ్చేసి ఇది ఇంకా తిప్పలు పడుతుంది, పాపం కష్టపడుతుంది, నేను హెల్ప్ చేస్తా, చెయ్యి పెట్టకరా అనేది. దాని బాధ నేను చూడలేకపోతాడు. మా అమ్మ అటు పోయిన తర్వాత పగలగొట్టి ఇప్పేసా. బయటకు వచ్చింది. అది ఎట్టొచ్చింది తెలుసా? దానంతా వచ్చిందంతా బ్రహ్మాండంగా ఎగురుతున్నాయి. ఇది పీలగా అట్టంటే 3 రోజులు చచ్చిపోయింది కూడా. ఏంటంటే మనం చేసే ప్రయత్నాలు అట్టగా పోతాయి. దేవుడు సమయం పూర్తవ్వాలి, దాని గుడ్డులో దాన్ని పోరాడాలదే. అది పోరాడాలి, అది పెనుగులాడాలి. అది పెద్ద పిల్ల అనమాట. అది ఎక్కువ రూమ్ స్పేస్ లేదు దాంట్లో. దాన్ని బల్కీగా చేద్దాం అనుకున్నాడేమో దేవుడు. కోడి పిల్లలు కూడా అన్నీ ఉన్నా ఒకేలా కనపడతాయి. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని యాక్టివ్గా ఉంటాయి, కొన్ని మడ్డుగా ఉంటాయి. ఏంటండి? సో ఎక్కువ స్ట్రగుల్ అయిందంటే నీకోసం గొప్ప తలంపులు ఉన్నాయి. స్ట్రగుల్ అవ్వటం వలన స్ట్రగుల్స్లో నుంచి యూ విల్ కమ్ అవుట్ పర్ఫెక్ట్. ఎంత స్ట్రగుల్ అయితే అంత స్ట్రాంగ్ అవుతావు నువ్వు. ఇంకో విధంగా చెప్పాలంటే, ఎంత స్ట్రగుల్ అయితే అంత స్ట్రాంగ్ అవుతావు. ఎంత పోరాడితే అంత గెలుస్తావు. ఎంత కనిపెడితే అంత అద్భుతం చూస్తావు.